హాయ్ వ్యూవర్స్, ఇప్పుడే దేవరా మూవీ చూసొస్తున్నాను. డైరెక్ట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఉంటాయి. సో అలాంటి సినిమాల్లో లీడ్ రోల్ పోషించాలంటే లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోలు మాత్రమే కావాల్సి వస్తుంది. సో అలాంటి ఇమేజ్ ఉన్న టాలీవుడ్ నటుడు, పాన్ ఇండియా యాక్టర్ మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సో దేవరా పాత్ర విషయానికి వస్తే ఆ పాత్ర ఆషామాషి క్యారెక్టర్ కాదు, చాలా హుందాతనం, ఒక పెద్దరికం, కేవలం హావభావాలతో మాత్రమే నడిపించగలిగే సత్తా ఉన్న యాక్టర్ మాత్రమే పోషించగలిగే పాత్ర. సో ఈ దేవర పాత్రని టాలీవుడ్లో మరే ఇతర యాక్టర్ పోషించినా కానీ ఇంత బాగా పండేది కాదేమో అని చెప్పి నాకు అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ అంత బాగా పర్ఫామ్ చేశారు ఈ సినిమాలో. ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే కొన్ని సన్నివేశాలు అయితే ఆయన కేవలం హావభావాలతోనే నడిపించేశారు. ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో, ఆయుధ పూజ అయిన తర్వాత దేవరా అడిగాడంటే చెప్పాడని అర్థం అని డైలాగ్ వచ్చిన తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు జూనియర్ ఎన్టీఆర్. నిజంగా ఆ ఎక్స్ప్రెషన్ $1 మిలియన్ ఎక్స్ప్రెషన్. అది అంత బాగా ఇచ్చారు, అంత బాగా యాక్ట్ చేశారు. అది బాగా చేయించిన కొరటాలకు కూడా క్రెడిట్ దక్కుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక సోలో మూవీ వస్తుంది, అరవింద సమేత తర్వాత. మళ్ళీ అలాంటి ఒక మాస్ మూవీ ఈ దేవరా అనుకోవచ్చు. కమర్షియల్ హంగులు ఉంటాయి, కొత్తదనం ఉంటుంది, భారీతనం ఉంటుంది, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, అన్నీ కూడా బాగా కుదిరాయండి దేవరా మూవీలో. నిజంగా నాకు సినిమా చూస్తున్నంతసేపు కూడా నేను ఎక్కడ కూడా బోర్ ఫీల్ కాలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాకు ఎక్కడా కూడా అరే పలానా చోట ఇట్లా బోర్ కొట్టింది, కాసేపు సిగరెట్ బ్రేక్ వెళ్దాం అని చెప్పి నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. నిజంగా మొత్తం సినిమాతో కూడా బాగా ఎంగేజింగ్ గానే తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే బాగుంది. నాకు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయిన వెంటనే నా ఫ్రెండ్ ఒకటి పంపారు, ఫస్ట్ హాఫ్ ఇప్పుడే పూర్తయింది, మొదటి భాగం సినిమా అద్భుతం, ఎన్టీఆర్ నటన బ్రహ్మాండం, సంభాషణలు అవి ఎన్టీఆర్ పలికిన తీరు మహత్తరం అని చెప్పి ఒక అభిమాని నాకు వాట్సాప్ మెసేజ్ పంపారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ హాఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్, ఆ యాక్షన్ సన్నివేశం కావచ్చు, అవన్నీ కూడా నిజంగా చాలా బాగా తీశారు కొరటాల శివ. అందులో ఎన్టీఆర్ నటించిన తీరు, ఆ ఫైట్స్ చేసిన తీరు అంతా కూడా చాలా బాగుందండి. అయితే ఈ సినిమాలో మేజర్ కంప్లైంట్ చాలా మంది సెకండ్ హాఫ్ లో చెప్తున్నారు, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాగ్ అయ్యాయి అని అంటున్నారు. అలానే జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంత లిమిటెడ్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది, ఆమె పాత్ర సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు అంటున్నారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న కంప్లైంట్స్. ఒక సినిమాలో మీరు లీనమైన తర్వాత ఆ సినిమా పాత్రలతో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ కూడా లాగ్ లాంటివి అనిపించవు. దేవరా మూవీని ఫస్ట్ నుంచి కూడా మీరు ఒక కనెక్టింగ్ వేలో చూసినట్టయితే, ఆ మూవీ క్యారెక్టర్స్ తో మీరు ట్రావెల్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ మూవీ మీకు ఎక్కడ కూడా లాగ్ అనిపించదు. ఇదైతే నాకు అనిపించిన నా అనాలిసిస్. అలానే కొరటాల శివని చాలా మంది ఆచార్య మూవీ చూసిన తర్వాత కొరటాల శివ పని అయిపోయింది, ఇక కొరటాల శివ ఇండస్ట్రీకి పనికిరాడు, సినిమాలు తీయడం పనికిరాడు అని చెప్పి చాలా విశ్లేషణలు వినిపించారు మన టాలీవుడ్ ఫ్యాన్సే. సో వాళ్ళందరినీ కూడా సైలెంట్ చేసేసాడని చెప్పుకోవాలి కొరటాల శివ. అంత బాగా తీశారు. అసలు ఆచార్య తీసింది ఈయనేనా, కొరటాల శివైనా అని అనిపించేలాగా ఈ సినిమా తీశారన్నమాట. అంత బాగా తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాలు కొరటాల శివ విజన్ కావచ్చు అంతా కూడా బాగా ఎస్టాబ్లిష్ అయింది. టెక్నీషియన్స్ ని ముఖ్యంగా రత్నవీరుని చాలా బాగా వాడుకున్నారు. అలానే యాక్షన్ కొరియోగ్రఫీ, యాక్షన్ మాస్టర్ వాళ్ళని కూడా చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు దేవరా మూవీకి. అనిరుద్ రవిచంద్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది. ఒక సరుకుని ఎన్టీఆర్ తోస్తూ ఉంటాడు, ఇంకో పక్క నుంచి ఆపోజిట్ ఫోర్స్ లో విలన్స్ పుష్ చేస్తుంటారు. ఆ సీన్ కి అనిరుద్ రవిచంద్ర ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో నిజంగా విజిల్ వర్తి. థియేటర్ అయితే దద్దలిపోయింది ఆ సీన్ కి, అంత బాగా ఇచ్చారు. ఆ సీన్ కి ఆర్ఆర్ అనిరుద్ రవిచందర్. ఇక దాని గురించి మీకు అనిరుద్ రవిచంద్ర పనితనం గురించి మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సినిమాని ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారనడానికి నిజంగా ఎలాంటి అతిశయోక్తి లేదు, అంత బాగా ఇచ్చారు అనిరుద్ రవిచందర్. ఇక రత్నవేలు మనం ఇంతగా చెప్పుకున్నాం, చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. సో ఓవరాల్ గా దేవరా మూవీ ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో నిజంగా ఈ రివ్యూస్ ఏం పట్టించుకోకండి. చాలా మంది ఇందాక యూట్యూబ్ చూస్తాను ఈ సినిమాని ఓవర్ అనలైజ్ చేస్తున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. సో అవేవి కూడా మీరు పట్టించుకోకండి. సినిమాలో ఎన్టీఆర్ కనబరిచిన వైవిధ్యం 2 పాత్రలకు ఏదైతే ఉందో అది మరి ఏ నటుడు కూడా చూపించలేరు. ఎన్టీఆర్ మాత్రమే ఇలాంటి పాత్రని ఇలాంటి సినిమాలు చేయగలరు. ఇక ఈ సినిమాకి 200 కోట్ల పైగా షేర్ వసూలు అవ్వాలి. నాకు తెలిసి ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో దసరా సీజన్ కూడా కలిసి వస్తుంది. దసరా సీజన్ లో కూడా మరే చిత్రం కూడా ఈ చిత్రానికి పోటీ లేకపోవడం ఒక కలిసి వచ్చే అంశం. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దేవరాకి ముందుగా అన్ని శుభపరిణామాలే, కలిసి వచ్చే విషయాలే. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా రేపటి నుంచి ఇంకా బాగా పుంజుకుంటుంది. ఇదైతే పక్కా ప్రతి ఒక్కరు కూడా రాసి పెట్టుకోండి. ఈ యూట్యూబర్స్, కొంతమంది ఇచ్చే యూట్యూబర్స్ ఓవర్ అనలైజ్ వీడియోస్ ఇవేమి పట్టించుకోకండి. నిస్సందేహంగా సినిమాకి వెళ్ళిపోండి. మీ డబ్బుకి 100కి 100 రూపాయలు న్యాయం జరుగుతుంది.